గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ సరస్వతి నమః. పుత్రరా వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 3 స్కందాలు పూర్తి చేసాం. 4వ స్కందాన్ని 21 భాగాలుగా చెప్పుకున్నాం. 22వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధియే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. చివరికి చెప్పింది ఏంటి? ముందు కాస్త బెదిరించాడు, తర్వాత మళ్ళీ నారదుడు ధైర్యం చెప్పాడు ఆ బాలుడికి. నాయన, ఏకాగ్ర చిత్తంతో ఆ నారాయణుణ్ణి సేవించుకోవయ్యా. ధర్మార్థ కామ మోక్షాలనే 4 విధాలైన పురుషార్థాలని పొందాలి అని కోరుకునేవాళ్ళు ఆ శ్రీహరి పాదపద్మాలని తప్పనిసరిగా సేవించాలి. అది తప్ప మరొక మార్గం లేదు నాయన. అందువల్ల శ్రేష్టమైన యమునా నది ఒడ్డున ఉన్న మధువనానికి వెళ్ళు. అది హరికి నివాస స్థానం. ఆ ప్రదేశం చాలా పవిత్రమైంది, అతి పుణ్యవంతమైంది. అక్కడికి వెళితే నీకు మేలు జరుగుతుంది. అక్కడ ఆ యమునా నది జలాల్లో చక్కగా 3 వేళ్ల నిష్ఠతో స్నానం చేయి. నిశ్చలమైన బుద్ధితో నారాయణుడికి నమస్కరించి యమ నియమాల్ని అవలంబించు. అంతేకాదు, నువ్వు పసివాడవు, అంచేత వేదాలను పఠించడం బట్టి తపస్సునకు తగినవైన కర్మలను అనుష్ఠించే అర్హత నీకు లేదు. అయినప్పటికీ దర్భలతోటి జింక చర్మంతో స్వస్తికం మొదలైన ఆసనాలను కల్పించుకొని పూరకము, రేచకము, కుంభకము అనే ఈ 3 విధాలైన ప్రాణాయామాలని అభ్యసించి ప్రాణేంద్రియ మనోమలాలని పోగొట్టుకుని చాంచల్య దోషాలను తొలగించుకొని స్థిరమైన మనస్సుతో శ్రీహరిని ధ్యానించవయ్యా. ఆ శ్రీహరి ఆశ్రితుల యందు అపారమైన కరుణ చూపిస్తాడు. వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. సుప్రసన్నమైన ముఖము, చల్లటి చూపులు గలవాడాయన, అందమైన ముక్కు గలవాడాయన, సొగసైన కనుబొమ్మలు గలవాడు, చిక్కని చెక్కిళ్లు గలవాడు, చక్కనివాడు, ఇంద్రనీల మణులాగా ప్రకాశించే మేను గలవాడు, అందమైన పడుచువాడు, ఎర్రని నేత్రాలు పెదవులు కలవాడు, దయాసముద్రుడు, పురుషార్థాలను ప్రసాదించేవాడు, నమస్కరించే వారికి ఆశ్రయం ఇచ్చేవాడు, శుభాలను కలిగించేవాడు, శ్రీవత్సం అనే అందమైన పుట్టుమచ్చ గలవాడు, రమణీయమైన అవయవాలు కలవాడు, సర్వలోక రక్షకుడు, సర్వాన్ని చూచేవాడు, ఉత్తమ లక్షణాలు గల పురుషోత్తముడయ్యా, పుణ్యస్వరూపుడాయన, నీలమేఘశ్యాముడు, అవ్యయుడు, హారాలు, కిరీటం, భుజకీర్తులు మొదలైన అలంకారాలతో అలరారుతూ ఉండేవాడు ఆయన. కటి ప్రదేశం అందమైన మొలనూలుతో ప్రకాశిస్తూ ఉంటుంది. చెవులకు మకర కుండలాలు ధరిస్తాడు. అంటే ముందు ఆయనకు ప్రత్యక్షం అవుతాడు కదా, ఇవన్నీ గుర్తులు ముందే చెప్తున్నాడు అనమాట కదా. కౌస్తుభం అనే గొప్ప మణికాంతులతో కమనీయమైన కంఠమాలికను ధరించినవాడు, ఆనందాన్ని కలిగించేవాడు. శంఖం, చక్రం, గదా, పద్మం అనే 4 4 చేతుల్లో పట్టుకుని ఉండేవాడు. లోకాల్లో ప్రసిద్ధికి ఎక్కినవాడు, పుట్టుకే లేనివాడు, కమ్మని సువాసనలు గల వనమాలను మెడలో ధరించేవాడు, అజ్ఞానాన్ని పోగొట్టేవాడు, సరికొత్త పచ్చని పట్టు వస్త్రాన్ని కట్టుకునేవాడు, మేలిమి బంగారు అందెలు ఆయన కాళ్లకు అలంకరింపబడి ఉండేవాడు. నఖమణి శ్రేణులతో విలసిల్లే పాదాల ద్వారా భక్తుల హృదయ పద్మాల యందు అధివసించి ఉన్నవాడు, గొప్ప సద్గుణాలు కలవాడు, చూడదగిన వారులలో అగ్రగణ్యుడు, భక్త జన శరణ్యుడు. అటువంటి శ్రీహరి ఆశ్రితుల మనస్సులకు కన్నులకు ఆనందం కలిగిస్తాడు. భక్తుల హృదయ పద్మాల్లో ప్రకాశించే పాదపద్మాలు కలవాడు, సాటిలేని శాంత స్వభావుడు ఆ మహానుభావుడు. అటువంటి పురుషోత్తముని పూజిస్తూ హృదయంలో కుదురుకున్నవాడును, అనురాగమయ వీక్షణాలు వెదజల్లేవాడును, వరాలు ఇచ్చే పరాత్పరుడు అయిన నారాయణ దేవుని అచంచలమైన మనస్సుతో ధ్యానిస్తూ ఉండగా అప్పుడు పరమ నివృత్తి మార్గంలో ధ్యానింపదగినట్టి ఆ పురుషోత్తముని దివ్య మంగళ విగ్రహం మనస్సులో సాక్షాత్కరించి ఇక వేరు విషయాల మీదకు మరలకుండా స్థిరంగా నిలిచిపోతుంది నాయన. అంతేకాకుండా ఏ మంత్రం అయినా సరే 7 వారాలు జపం చేస్తే దేవతలకు కనుగొనగలిగిన సామర్థ్యం వస్తుంది. అలాంటి వాసుదేవ మంత్రం ఓంకారంతో కూడినది, 12 అక్షరాలు కలిగినది. దేశకాల విభాగాలు తెలుసుకొని ఆ మంత్రాన్ని జపించాలి నాయనా అని మంత్రం ఇచ్చాడు నారదుడు. ఏమిటా మంత్రం? ఓం నమో
భగవతే వాసుదేవాయ. దీన్ని గనక 7 రోజులు జపించినట్లయితే దేవతలను దర్శించే శక్తి కలుగుతుంది నాయన. ఉత్కృష్టమైన ఆ మంత్రాన్ని నీకు ఉపదేశిస్తున్నాను విను అంటూ ఆ మంత్రాన్ని ఆయన చెప్పాడు. ఆయన గరిక పోచల్లాగా గరిక పోచలతో అర్చించు చాలు సంతోషిస్తాడు ఆయన. పద్మాల వంటి కన్నులోలు కాడు కాబట్టి పద్మాలతో కూడా పూజించు దొరికితే. దొరక్కపోతే గరిక పూచలతో కూడా సంతృప్తి పడతాట వాసుదేవుడు. ఎప్పుడు తులసి దండ ధరిస్తాడు కాబట్టి తులసి దళాలు దొరికితే ఆ దళాలతో పూజించు. చిగురాగులతో కూడా ఆరాధించవచ్చయ్యా. లోకాలకు మూలమైన వాడు కాబట్టి వనమాలికలతో కూడా అర్చించవచ్చు. వనమాల అంటే 21 రకాల పూలు కట్టిన మాల వనమాల అంటారు. పచ్చని పట్టు వస్త్రాలు కట్టుకునే పరమాత్ముణ్ణి చెట్టు బట్టలతో నేసిన నారబట్టలతో సేవించు దొరికితే. భగవంతుణ్ణి మృణ్మయ శిలామయ దారుమయ ప్రతిమలతో గాని నిర్మ జలాల్లో గాని పవిత్ర స్థలాల్లో గాని ఆరాధించాలి. మృణ్మయం అంటే మట్టితో చేసిన బొమ్మని అర్చించవచ్చు. శిల రాయితో చేసిన బొమ్మని అర్చించవచ్చు. దారు చెక్కతో చేసిన బొమ్మని కూడా అర్చించవచ్చు. పూరిలో జగన్నాథుడు చెక్కతోటి తయారు చేస్తారు కదా. శిలాదులచే నిర్మితమైన ప్రతిమను పొంది మనోనిగ్రహం కలవాడై శాంతుడై మితభాషి అయి వాక్కును గ్రహించిన వాడై సదాచార సంపన్నుడై పరిమితమైన కందమూలాదులను ఆహారంగా స్వీకరించేవాడై శ్రీహరి కళ్యాణ గుణాలను ధ్యానించేవాడు తప్పనిసరిగా శ్రీహరిని పొందుతాడయ్యా. ఏముండాలి? మనోనిగ్రహం అన్నిటికన్నా మొదటిది. శాంతం, మితభాషిత్వం, తక్కువగా మాట్లాడటం, వాక్కుని నియంత్రణలో ఉంచడం. అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా, అదే కదా మనోవాక్కాయ కర్మలు 3 కూడా త్రికరణ శుద్ధి ఉండాలి కదా మనిషిలో కదా. సదాచారాలను పాటించడం, పరిమితంగా కందమూలాదులను తినటం, ఆకలి తీర్చుకోవడానికి ఎంత అవసరమో అంతే, రుచి కోసం కాదు. అంటే అన్ని బోధిస్తున్నాడు ఎలా చేయాలి. తపస్సు నారాయణుడి కోసం 7 రోజులు తపస్సు ఎలా చేయాలని బోధిస్తున్నాడు పిల్లవాడికి అన్నమాట సాక్షాత్తు నారదుడు. అలా శిల లభించలేదనుకో, అంటే విగ్రహం దొరకలేదనుకో, మట్టితో తయారు చేయవయ్యా, అలా కూడా అర్చించవచ్చు అని చెప్తున్నాడు. రేపు మనం 22వ భాగం చెప్పుకున్నాం, 22వ భాగం చెప్పుకున్నాం, 23వ భాగం రేపు చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ హిమీషా గో బ్రాహ్మణేభ్య సమస్తనిజ లోకా సమస్తా సుగుణవంతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వములనే హారతులిత్తుమురా.